60-70 దేశాలలో కూడా ఖండాంతరంగా కూడా బతుకమ్మనెత్తి తెలంగాణ రాష్ట్రం రావాలి, వస్తేనే మా బతుకమ్మకు గుర్తింపు వస్తుంది, మా సంస్కృతి సాంప్రదాయం మా భాష కాపాడబడుతుందని చెప్పేసి అనేక డిమాండ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో మరి 2014 తర్వాత అధికారికంగా బతుకమ్మ 10 సంవత్సరాలు కొనసాగింది. అధికారికంగా కొనసాగి ఆనందంగా అక్క చెల్లెళ్లకు మరి బతుకమ్మ పండుగను అనేక రూపాలలో కేసీఆర్ గారు అందించడం జరిగింది. మిషన్ భగీరథ కావచ్చు, మంచినీళ్ళ గోస తీర్చడం కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఆడబిడ్డలే ప్రధాన పాత్రంగా స్కీమ్స్ను పెట్టి అనేక రూపాలలో కేసీఆర్ గారు పథకాలను తీసుకురావడం జరిగింది. మరి మొన్న జరిగిన మార్పు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత మరి మార్పు అయితే కనబడుతుంది. ఏంటంటే అంతకుముందు యూరియా గోస లేకుండే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటున్న మా అక్క చెల్లెళ్ళు కూడా కొంతమంది యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే ఇప్పుడున్న బతుకమ్మను ఈ బతుకమ్మను ప్రశ్నించే బతుకమ్మగా, గొంతెత్తి గొంతు విప్పి ప్రశ్నించే బతుకమ్మగా, బతుకమ్మనే మరి ప్రధాన పాత్రగా మా అక్క చెల్లెలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ప్రశ్నించే గొంతుగా ఈ బతుకమ్మతోని మహాలక్ష్మి స్కీమ్ గురించి కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, మరి తెలంగాణ తల్లిలో మాయమైన బతుకమ్మ గురించి అడగడం కోసం ఈసారి బతుకమ్మ పండుగను మా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రశ్నించే బతుకమ్మగా రూపుదిద్దుకొని ముందుకెళ్తా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్.